నడి రోడ్లో ఒక హంతకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడా? నేనే చేశానయ్యా అని చెప్తాడా? చెప్పడుగా. అందుకని నేనేమంటానంటే, ఎన్ని డ్రామాలు కట్టినకి 7 మంది బలైపోయినారు. దాంట్లో నీ తోటి ముద్దాయిలు ఒక్క బెంగళూరు నుంచి డ్రగ్ మాఫియా రెడ్ 2016 4 చార్జ్షీట్. శ్రీనగర్ లోకేష్ ఎట్ లోకి కార్గో లోకేష్, గిరినగర్ రమేష్, ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి తెలుసా? మల్లిక్ చెట్ రమేష్, ఎట్ కార్గో రమేష్, ఎట్ గురు. ఇప్పుడు అక్కడ జరిగింది కొకైన్ అండ్ డ్రగ్స్. ఆడ రేవ్ తమరి పాస్పోర్టు అందరూ డ్రగ్. కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు, కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు A6. ఇక్కడ A6 ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ చెన్నై, బెంగళూరు, హూ ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ బెంగళూరు. ఆయన ఈ కేసులో చనిపోయినాడు. ఎక్కడ? 2015 ఎట్ జీజీ డిటెన్షన్ ఇన్ సెంట్రల్ ప్రిజన్ రాజమండ్రి అండ్ పాండిచేరి. నెలీ మెంట్రో నేషనల్ డిస్టిలరీస్ గోవా రెడ్డి క్లాస్మేట్స్. అంటే నేను దీంట్లో చాలా క్లియర్గా సీరియల్ నంబర్ లిక్కర్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, మనుషులు తాగేదానికి పనికిరాని లిక్క. నేను ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళందరూ నోటోరియస్ గ్యాంగ్. అందులో నలుగురు నీ బెంగళూరు తోటి ముద్దాయిలు. ఈరోజు మళ్ళీ రేవ్ పార్టీలో నువ్వు బుక్ అయ్యావు. గోపాలరెడ్డి నీకు మంచి మిత్రుడు. గోపాలరెడ్డి ఫామ్లో రేవ్ పార్టీ జరిగింది, నీ కారు దొరికింది, నీ పాస్పోర్ట్ దొరికింది. నేనేమడుగుతున్నానంటే, ఇప్పుడు ఆయన కారు ఒక్క కర్ణాటకలో 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలకు స్టిక్కర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2-3 స్టిక్కర్లు. కర్ణాటక 224, ఆంధ్ర 175, తెలంగాణ 119, దాదాపు 500. వాళ్ళెవరు ఒక్క స్టిక్కర్ దొరకని, ఒక్కరి కారు దొరకలే. నీ ఒక్క కారు దొరికింది. నాకు సంబంధం లేదంటే ఇంకొకటిదా? తెలంగాణ చేసుకోకూడదా? నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది? నీ కార్ పాస్ ఎందుకు దొరికింది? ఎమ్మెతానంటే నువ్వు కల్తీ మద్యం కింగ్. నువ్వు తయారైపోయినారు 5 రాష్ట్రాలు. ఈ ఫైనల్గా నేను అనేది ఏంటంటే, అంతటి రాజేంద్ర నిర్మల్ కుమార్ బెంగళూరు, పాదసారథి సంతోష్ బెంగళూరు, మలిక్ శెట్టి రమేష్ బెంగళూరు, గోవా, పాండిచేరి, తమిళనాడు, కర్ణాటక. ఇది ఇంటర్ స్టేట్ ప్రాబ్లం, ఒక స్టేట్ది కాదు ఇది. అందుకని కేంద్రం జోక్యం చేసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల. కాకాని చుట్టూ ఉండేవాళ్ళు ఎంతమంది ఉండారు? కల్తీ మద్యం, ఇమిగ్రేషన్ స్టాంప్, ఇతర దేశాల్లో బ్యాంక్ అకౌంట్, ఇతర దేశాల్లో భూములు, ఫామ్ హౌస్లు, ఆ డాక్యుమెంట్స్ లెస్గా అలిగేషన్స్ చేయటంలా. అంతర్రాష్ట్ర ముఠా